జనగణం కూడా మనల్ని ఆయన వృద్ధి చేస్తుంది. ఆ వృద్ధి చేసే జీవితాన్ని నిమిషాలు చిన్నమైన మార్గాలు మనం నడిపిస్తూ ఆయన మనకు చేసుకుంటాం. ఆయన మనకు దేవునికి మహిమ కలిగినంత ఇది నన్ను ఆశ్చర్యంగా మన ప్రతి విషయంలో ఆశ్చర్యంగా మనం నడపడానికి కృప మనం చూపిస్తుంది. ఆ కృపలో మనము నిలవాలి, ఆ కృపలోనే మనం ఎదగాలి, ఆ కృపలోనే మనం ఫలించాలి. అందుకొరకు దేవుడు ఒక సహాయం చేస్తూ మన బ్రతుకుని బలపరుస్తున్న దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని కృపలో నిలవాలి, దేవుడి కృపలోనే ఎదగాలి, దేవుడి కృపలోనే ఫలించాలి. జీవితాన్ని బట్టి దేవుడు మనకి సహాయం చేయబడుతుంది. ఆ ఉపయోగపడి కృపను మనం అనుగ్రహిస్తూ కృపలో నిలిచేది కూడా దేవుడికి మహిమ కలుగునగాక. కృపలో నేను నిలుస్తాను అని మన పలుకుంటే మన కాదు కృపలో నిలిచేది కూడా దేవుడు. అందరి బట్టి దేవుడికి మహిమ చెల్లించాలి. మొన్నటి దినాల వాక్యాన్ని కన్నా ఈ దినాల కూడా ఆయన వాక్యాన్ని నిలిపింపజేసి ఆయన కృపలు మనకిస్తూ కృపలో నిలబెడుతున్నాడు. ఆయన దేవుడికి మహిమ కలుగునగాక. ఆ కృప ఎటువంటిదంటే ఆ కృప సత్యమైనది, దేవుడికి మహిమ కలుగునగాక. ఆ కృప ధనమైనది, దేవుడికి మహిమ కలుగునగాక. ఆ కృప భూమి కంటే ఆ కార్యక్రమం అంత ఉన్నతమైనది, అంత ఉన్నతమైన కృప. అటువంటి కృపకు పాత్రగా మనల్ని నిలిపేది కూడా దేవుడికి మహిమ కలుగునగాక. ఆ కృపను చూస్తే జ్ఞాపకం చేస్తారు. ఆ కృపముడి కృపను మనం పొందుకుంటున్నాం. కృప పొందిన మనం ఏమవుతూ ఉన్న మంచి తండ్రి మోతున్నారు. దేవుడికి మహిమ కలుగునగాక. ఎందుకొరకు విజ్ఞానం కృపలో నిలిచి కృపలోనే నిలుస్తూ కృపను ఫలించే వాళ్ళుగా మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది. వాళ్ళ కొరకు దేవుడికి మహిమ కలుగునగాక. ఈ కొరకు మనము వచ్చా విధంగా ఉన్నాము. ఏ రోజైనా దేవుడి సరిగ్గా మనం ఉండాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడి కృపను మనం పొందుకోవాలి. ఆ కృప మనం గుర్తు చేసుకుందంటే ఆత్మీయంగా మన వృద్ధి చేస్తుంది. ఆత్మీయ బుద్ధైన వాడు అన్ని విషయాల్లో కూడా కృపగా సౌఖ్యంగా ఉంటాడు. ఆ క్రమంలోని చూస్తూ ఉన్నట్టు ఆ క్రమంతోని ఈ రక్షణలో నిర్మూలమైన వాక్యము చేత ఆయన యొక్క ఉపదేశము చేత మనల్ని పెంచుతూ ఉన్నాడు దేవుడికి మహిమ కలుగుతుంది. అందుకొరకు వాక్యం ఉంటే దేవుడు మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కృప ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రీతిగా వస్తుంది? కృప ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రీతిగా వస్తుంది? దేవుడు కృప అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు కృప అయి ఉన్నాడు. అసలు మనం గమనించినప్పుడు మోసేని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇదేనా దేవుడు, నేను కృప కలిగిన దేవుడిని, దేవునికి మహిమ కలుగునగాక. కృప కలిగిన దేవుడిని, ఆ కృప చేత మనల్ని రక్షించడానికి అద్వితీయమైన కుమారుని ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ కుమారుడు కృపాసక్తి సంపూర్ణుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడిగా ఉన్న దేవునికి మహిమ కలుగునగాక. ఆ కృప చేతని ఇప్పుడు మళ్ళా మనం ఏం చేస్తున్నది ఆత్మీయంగా వృద్ధి చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ వృద్ధి చేయడానికి కూడా దేవుడు కృప చేస్తుంది. మన కొరకు పరిశుద్ధాత్మని పంపిస్తూ వచ్చాడు. ఇన్ని కార్యాలు మన కొరసాయం చేస్తుంది. దాన్ని బట్టి మాకు ఏం చేస్తాం? మన కొత్త దేవుని స్తోత్రం చేయాలి, దేవుని గొప్ప చేయాలి. దేవుని దగ్గర కృపా సమృద్ధి, ఆ సమృద్ధి అయిన కృపను మనం పొందుకోవడానికి మొట్టమొదటి ఆయన కృప కలిగిన దేవుడని అది మనం ప్రోత్సహించే వారంగా మనం ఉంటాం. ఆ కృపలో నిలిచేది కూడా ఆయనే, ఆ కృపను వృద్ధి చేసేది కూడా ఆయనే, ఆ కృప చేత ఫలింపజేసేది కూడా ఆయనే అయ్యాడు. కాబట్టి ఇన్ని విధాలుగా కూడా మనం కనిపించేవారుగా ఉండాలి. ఇన్ని విధాలుగా ఆయనే మట్టుపరిచేవారుగా మనం ఉండాలి. ఇది మనం తెలుసుకుంటే, ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే, ఈ సత్య కృప మనకి ఏం చేస్తుంది అంటే మన జీవితాన్ని వృద్ధి చేస్తుంది. ఈ సత్యమైన కృప మన జీవితాన్ని క్రీస్తు కొరకు ఎదిగేటట్టుగా చేస్తుంది. మన జీవితాన్ని క్రీస్తు కొరకు ఫలించేటట్టుగా చేస్తుంది. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ కృప కొరకు పరిశుద్ధ వాక్యం అందిస్తే
మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. వెంపరముద్ర బుద్ధి కలవారే విరోధైన అపవాది గర్జించు సింహంలాగా యవ్వన మింగుదానా అని తిరుగుతూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యమైన మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట కాలేజీ పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును చూసినప్పుడు ఎదురుగుమలకు ప్రభావం ఆయనకు కలుగున గాక. మిమ్ములు హెచ్చరించుతూ ఇది దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్తూ సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుని నేను ఇచ్చిన విమాన చేత నుండి పంపుతున్నాను. ఈ ప్రత్యేకతలో నిలకడగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగున గాక. దేవుని యొక్క వాక్యం చేత మనల్ని బలపరుస్తూ ఆయన మాటలో రాయబడిన సంగతి ఏంటంటే ఈ కృప నిత్యమైన మహిమకు మనం నడిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగున గాక. కనుక ఈ కృపలో ఏం చేయబడతాడు? నిలకడగా తిరిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. రోజు మనం తెలుసుకోవాలండి. మీరు చెదిరిపోవచ్చు, మనం నిలిచి ఉండండి, నిలిచి ఉండండి అని చెప్తున్నాం. నిలిచి ఉంటే కృప ఏం చేస్తూ ఉందంటే నిత్యమైన మహిమకు నడిపిస్తూ ఉంది. తర్వాత ఈ కృపలో మనం నిలకడ కలిగి మనం ఉండాలని చెప్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నిలకడ కలిగి మనం ఉండినప్పుడు నిత్యమైన మహిమకు నడిపిస్తుంది. ఆ మహిమ కలిగిన మార్గంలో ఆ దేవుని యొక్క ఉన్నతమైన మార్గంలో నడవడానికి దేవుని కృపే సహాయం చేస్తున్నట్టుగా దేవుని యొక్క కలిగి. అంతేకాకుండా ఇక్కడ ఒక పేరు కొత్త రాయబడుతుంది. సర్వ కృపానిధి అన్ని విధాలుగా ప్రసిద్ధి చెప్పగలిగిన దేవుడు ఆయన బట్టి మనము విశ్వసించి మనం ఎదిరిపోయే వారికి కాక తిరులయ్యి దేవుడిగా నిలిచి ఉంటే ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తున్నాడు. ఏం జరగబోతుందంటే ఈ లోకంలో కనుక అపవాదం ఏం చేస్తున్నదంటే గర్జించు సింహం అని తిరుగు ఆడుతూ ఉన్నదండి. ఎందుకు? ఎవరు మింగేద్దామా ఆ దుష్టుడు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడి గురించి వెంటపడదు కానీ నేనున్నాను, నా కృప తీసుకోండి, ఆ కృపలో మీరు నిలవండి, నేను మిమ్మల్ని ఈ నిత్యమైన మార్గంలో నడిపిస్తాను, ఈ నిత్యమైన మహిమకు నేను నడిపిస్తాను. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుందాక భక్తులు కలుగుతుంది. సంగతి మనకు జ్ఞాపకం చేసి ఆయన కృపను మనం పొందుకోవటానికి కృప పొందుకోవటానికి చేయాలి అంటే ఆయన కృప కలిగిన దేవుడిని గుర్తించాలి. తర్వాత ఆ కృప కలిగిన దేవుడి దగ్గరికి మనం పేరు వచ్చేవారిగా మనకు ఉండాలి. దేవుడికి మహిమ కలగలగాక. కృప కలిగిన దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే వస్తూ ఉన్నామో అప్పుడు ఆ కృప కలిగిన దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే అనుకరిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలగలగాక. పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. దేవునికి మహిమ కలగాలి. ఇప్పుడు గమనించండి, కనుక మనము
కనికరింపబడినట్లు సమయోచితమైన సహాయం దేవునికి మహిమ కలిగిన గాక. సమయోచితమైన సహాయం మనకు ఎప్పుడు సహాయం కావాలో ఆ సమయంలో సహాయం దొరికినట్లుగా మనము అనుగ్రహించబడినట్లుగా ఎక్కడికి రావాలంటే కృప పొందినట్లుగా ధైర్యంతో ఆశ్రమం యొక్కకు రావాలని దేవుని యొక్క దేవునికి మహిమ కలగడగాక. ఎక్కడ ఉంది? ఏ ఊరిలో ఉంది? దేవుని తల్లి దేవునికి మహిమ కలగనగాక. మనం ఎక్కడికో వెళ్ళవచ్చు ఆయన తల్లిని చేరవచ్చు. మనం కనికరించబడినట్లుగా ఆ కృపాసం దగ్గరికి కృపామయుడైన సర్వకృపానికైనా దేవుని దగ్గర మనసులో పెట్టుకుంటే ఆయన మీకేం చేస్తాడంటే సమయోచితమైన సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలగనగాక. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఇవాళ పని చేయాలని, ఆ రోజు అవన కారణంగా దానివల్ల ఏదో లాభమో ఏదో నష్టమో జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అప్పుడు జరుగుంటే తర్వాత జరిగిన తర్వాత ఇది అప్పుడు జరుగుంటే బాగుండేది అని అనుకునే వారంగా ఉంటాం అన్నమాట. ఎందుకు అర్థం చేస్తున్నానంటే అప్పుడు జరగాల్సింది అప్పుడు జరగకపోతే ఏం జరిగిందంటే నష్టం వస్తుంది, లేకపోతే పని జరగట్లేదు, పని ఆగిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం అంటే సమయోచితమైన సహాయం నీకు దొరకాలంటే కృపానిధి అయిన దేవుని దగ్గరకు రావాలి. దేవునికి మహిమ కలగనగాక. ఆ కృపాంతం యొక్క చూస్తే మనం ఏమవుతున్నామంటే కనికరించబడుతున్నాం. దేవునికి మహిమ కలగనగాక. ఆ రీతిగా మనం కనికరించబడాలి, కృప పొందాలని జ్ఞాపకం చేస్తున్నట్టు. ఈ కృప పొందిన మనము ధన్యమవ్వాలి. ఈ కృప పొందిన మనము ధన్యమవ్వాలి. ఎప్పుడు ధన్యమవుతాం? ఈరోజు ఒక అధికారిని గెలుచుకుంటే ఆ అధికారి దగ్గర ఏదో మనం ఒక అర్జీని పెట్టుకోవాలి, ఆయన సహాయం మనం కోరుకుంటూ ఉంటాం. సాయంకాలం వరకు కూడా మనం బట్టి సాయంకాలం వరకు కూడా మన వైపు చూడలేదు, మనం తీసుకెళ్ళి వాళ్ళ లెక్కలు చూడలేదు. అంటే ఇప్పుడు దేవుడు ఎందుకు జ్ఞాపకం తీసుకున్నాడంటే మనం సమయోచితమైన కృపను పొందడానికి పొందిన దాన్ని బట్టి ధన్యం కావాలి. ఈ దినాన్ని వెళ్ళాం, ఈ దినాన్ని అవ్వలేదు, మళ్ళా దాని కొరకు మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ అవ్వలేదు. ఇట్లా సమయం గడిచిపోతున్నప్పుడు మనం ఏమంటాం, కష్టం తీరట్లేదు అనుకోవచ్చు, మనకు నెమ్మది రావట్లేదు అనుకోవచ్చు, సమాధానం రావట్లేదు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఆ కృపాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు సమయోచితమైన సహాయం చేసి నిన్ను ధన్యముగా చేసుకో. ఈ రోజు నేను అట్లా వెళ్ళానట్టు అయిపోయింది నా పని, అధికారులకు నేను అట్లా వెళ్ళానట్టు అయిపోయింది నా పని అయిపోయిందో లేకపోతే నా అవసరం జీవితాన్ని అనుకుని మనం అప్పుడే మన మనసు ఏమనిపిస్తుంది ధన్యమో అనిపిస్తుంది. ఇట్లా ధన్యకరమైన జీవితాన్ని మనం పొందుకోవటానికి దేవుడి మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలగనగాక. ఆ ధన్యకరమైన జీవితాన్ని ఆయన కృపగలిగినటువంటి ఇంకా సర్వకృపని అంటే అన్నింటిలో కృప చూపించగలిగిన దేవుడిగా ఉన్నాడు కనుక ఆ విధంగా నువ్వు ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నాకు ఏదో కృపాన్ని దేవుడు నాకు ఉన్నాడు అని మనం అనుకుంటే ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఎందుకు ఆయన మీద ఆధారపడ్డావు, నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు కాబట్టి ఆయన మనకు సహాయం చూస్తున్నాడు. మొదటి ఆయన దగ్గరికి వచ్చి కృప పొందాలంటే కృప కలిగిన దేవుడు ఆయనని మనం చూసుకోవాలి. అధికారుల దగ్గరికి వెళ్ళి అధికారి ఆయన అధికారిని మనకు వేసుకున్న అధికారి దగ్గరికి ఆ అధికారం లేని వారి దగ్గరికి వెళ్తే మనం పనే విద్య అవును. ఇప్పుడు ఆయన అధికారి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ అధికారి అయిన దేవుడు ఎట్లా ఉంటాడంటే కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈ నమ్మకంతో ఆ కృపగలిగిన దేవుడు నేను ఆ కృపగలిగిన దేవుడు నన్ను కనికరిస్తాడు, నన్ను కరుణిస్తాడు అనే నమ్మకంతో మనం ఆయన సహాయాన్ని కోరుకునే వారంగా ఉండాలి. దేవునికి ఆ సహాయాన్ని మనం కోరుకుంటున్నప్పుడు అప్పుడు మన మనసు ఏమని ఆ సమయోచితమైన సహాయం మనకు దొరికినప్పుడు దాన్ని అని మనం అనుకుంటాం. ఆ అనుకునే దాని కొరకు ఇంకా దేవుడు అనుకునే దాని దేవునితో మనము ఎప్పుడు కూడా పొందు కలిగి ఉండాలి.
దేవుడితో పొందు కలిగి ఉండకపోతే సహవాసం కలిగి ఉండాలి. దేవుడికి మనం కలగడతారు. ఆయనతో పొందు కలిగి ఉండటము, ఆయనతో సహవాసం కలిగి మాకు ధన్యము అంటున్నాడు భక్తుడు. దేవుడికి మనం కలగడతారు. మనం ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడో కన్నీరు వచ్చినప్పుడు దేవుడా అనుకుని మనం దేవుడు నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ ముందే ఆ సహవాసమే మనకి ఏం చేస్తుంది, ధన్యకరంగా జరుగుతుంది. కీర్తన పాట రాసుకుంటే కీర్తన అర్థవరాశి సర్వచేస్తే ఆశాభక్తులు ఏమంటున్నారు, దేవుని పొంది చేయటము నాకు దండ్యము అని చెప్తూ ఉంటాడు అనమాట. దేవుని మార్గంగా మనము ఆయన కృపను గురించి చూసుకుంటున్నాం. ఆ కృప మన జీవితాన్ని ఏ విధంగా ఏం చేసుకుంటూ ఏ విధంగా మనం బలపరుస్తుందో చెప్పుకున్నట్టు ఆ బలపరిచే కృప కొరకు మనం నేర్పిస్తున్నాం. మొట్టమొదటి ఆయన కృపగలిగిన దేవుని దగ్గర మనం కృపగలిగిన దేవుని దగ్గర నమ్మిస్తూ ఉంచి అనుగ్రహించబడేటట్లుగా ఆయన కృపాసన దగ్గర మనం వచ్చి దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడు మనకు సమయోచితమైన సహాయం చేస్తున్నారు. సమయోచితమైన సహాయం దొరికినప్పుడు ధన్యులుగా మనం ఉంటున్నాం. ఈ రెండుకరమైన జీవితాన్ని జీవించడానికి 3 మంది మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున మనం అనుకున్న రీతిగా మనలో తీర్చాలని, మనం అనుకున్న రీతిగా మన అవసరం తీరని దాన్ని బట్టి మనము బాధపడుతూ ఉంటాం, ఆయాసపడుతూ ఉంటాం. మళ్ళీ చెప్తూ ఉన్నాం, ఈ రీతిలో మనం ఉండటానికి కారణం ఏంటి అంటే మనం నిజంగా కృపగలిగిన దేవుడితో ముందు కలిగి బ్రతకాలని, కృపగలిగిన దేవుడితో సమయోచితమైన సహాయం చేసే దేవుడని ఆయన యొక్క కృపాసన దగ్గరికి మనం వెళ్ళనే కారణం. ఆ రీతిగా మనం ఉండటం వల్ల మనకు దేవుని ద్వారా ఇంకా మనసులు ఏం మిగిలిపోతుంది, మనసులో వేదన మిగిలిపోతుంది. అటువంటి స్థితి నుంచి ఎవరు మనకు విడుదల కనుక చేస్తూ వస్తారు. కృప వెంబడి కృపను పొందాలి. ఆ కృపలో మనము ఎన్ని విధంగా బ్రతకాలి అంటే దేవుడు నిత్యము కూడా ముందు కలిగి మనం ఉండాలి, సహవాసం కలిగి మనం ఉండాలి. ఎవరితో సహవాసం చేసుకుంటామంటే మన పనులతోనో, లేకపోతే మన ఇంటి వారితోనో, లేకపోతే ఇంకో రకంగా మనం ఆ యొక్క సహవాసం కలిగి ఉంటాను. ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాలం లేవంగా దేవుని గుర్తు నువ్వు వేడుకో, కృపను గుర్తు నువ్వు వేడుకో, కృపను గుర్తు వేడుకో. ఆ కృపను ఏం చేస్తూ ఉంటుందంటే చూడే ఉంటుంది, జనమంతానికి చూడగా దేవునికి మహిమ కలగడానికి జనమంతా నీకు సహాయం చేయడానికి కోరుతాం. ఎందుకు నువ్వు మొత్తం ఆ కృప ఇవ్వబడిన అధికారి దగ్గరికి వెళ్ళిపోయి శ్వాసంలో బ్రతకాలని నేర్పిస్తాం. అధికారి దగ్గరికి వెళ్ళి
మనమంతా కృపనికి తోడుగా ఉంటుంది. కృప చేత ఆయన సాధ్య దేవుడిగా ఉన్నాడు. దావీదు మహారాజు అంటాడు, ఉదయ కాలం నేను ఈ కృపను గురించి వేడుకుంటాను. ఎందుకంటే మధురములంగా ఉత్సాహంతో సంతోషంతో జరపడానికి దేవునికి మహిమ కలగల కాక అరిసిగా దేవుని సహాయాన్ని మనం పూర్వవారైనా ఇంకా చెప్తూ ఉన్నాడు. ఈ కృపను గురించి నువ్వు పొందాలి, నువ్వు ధన్యంగా బ్రతకాలి. ఈ కృపను మరొకరికి తెలిసేటట్లుగా మనము దేవుని గలపరిచే వారిగా ఉన్నాం. మరొకరికి అవగాహన, మరొకరికి ఈ కృప ద్వారా మనం ఈ మేలు పొందుతామని తెలిసేటట్లుగా మనం ఉండాలని మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే భక్తులని దావీదు మహారాజు ఆయన పొందిన కృపను బట్టి కీర్తిస్తూ దేవుని గలపరుస్తూ ఆ కృపను చూస్తే అనేకులకు వివరంగా చెబుతూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలుగా ఇంకా కోరుకుంటూ ఉన్నాడు. నా వృద్ధాప్యంలో కూడా నా పిల్లలకు నేను చెప్పాలి నీ కృపను గురించి, నీ కృపను గురించి నేను ఆడాలి అని అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలుగా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేము నా చదువుతూ వచ్చిన పేతురు పత్రిక అక్కడ దుస్తులు ఏం చేస్తున్నాడు అపవాది ఉంచాల్సిన లోకములో సరే మాట చదివితే మనకు అర్థమైంది. 8వ వెనుకగా ఉంటుంది. మీరు ఈ రోజు అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని దింపుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమంతా మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమని నెరవేర్చుకున్నామని సహోదరుల యందు ఈ విధమైన శ్రమని నెరవేర్చుకున్నామని ఎరిగి విశ్వాసవంతు స్థిరుడై ఆలిని ఎదిరించుడి. కాబట్టి లోకంలో ఉన్న సహోదరుల కూడా ఇటువంటి శ్రమలే ఎదురవుతూ ఉన్నాయి, భరిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఎరిగి మీ విశ్వాసంలో మీరు స్థిరులై ఆ విశ్వాసంలో ఎదగటానికి దేవుడు చూపిస్తున్న మార్గం. అపవాది ఎప్పుడు వస్తాడు, ఎవరు చెప్పారు, ఎప్పుడు వస్తాడో ఎవరు చెప్పారు. ఇక రాయబడుతూ వచ్చింది. వాడు ఏం చేస్తూ ఉన్నాడంట, తిరుగులాడుతూ ఉన్నాడు. ఎట్లా కనపడతాడు అంటే ఎట్లా కనపడతాడు, దేవుని యొక్క వాక్యం వారి యొక్క స్వారస్యం రాసిందా. లాగా ఈ రోజు మన జీవితాన్ని మార్చడానికి, మనకు ధైర్యాన్ని నింపటానికి దేవుడి మాట జ్ఞాపకం చేస్తుంది. అర్జెంటీ సింహంలా అంటే నీ ఆలోచన నిజమైన ఆలోచనగా, నీ పని అసైన పనిగా, నీ మనసు నేనేం చేస్తూ ఉంటది ఎట్లా వచ్చాడు ఇప్పుడు మనసులోకి వచ్చేసాడు, శ్రద్ధిస్తున్నాడు. అలా తలంపులకు వచ్చేసాడు, శ్రద్ధిస్తున్నాడు. ఇవాళ దేవుని సన్నిధికి దేవుడితో పొందు లేకుండా ఉందా, పర్వాలేదు రేపు తెచ్చుకుందాం అని అనుకుంటే ఈ మనసులోకి వచ్చాడు, వాళ్ళనిగా దించేది చేశాడు, మౌనంగా ఉంచుతాడు. రేపు పొద్దున వస్తే తెచ్చింది ఎంత సులువుగా జరిగిస్తున్నాడు కార్యం, ఎంత తేలిగ్గా జరిగిస్తున్నాడు కార్యం. మొన్న చెప్తున్నాడు, దేవుడి నామ మహిమ అంతడానికి విశ్వాసం ముందు తిరులుగా ఉండి ఎదగటానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇచ్చే మహిమ కొరకు ఈ ప్రపంచంలో మనం బ్రతకడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అపవాది తగ్గించే తిరుగులాడుతూ ఉన్నాడు. తిరుగులాడేవాడు ఉన్నాడు అంటే నేనేం ప్రేరేపిస్తున్నాం దేవుని యొక్క వాక్యం చూస్తే శ్రమల వారు విలువ మరణానికి వెళ్లే ముందు మనం చేసుకుంటాం. ఆయన శిష్యులతో చెప్తున్నా అపవాదం ఏం చేయబోతున్నాడు, సాతానుడు వెలుగుండి వేసి వెల్లించబోతున్నాం జాగ్రత్త అని చెప్పి దేవుని హెచ్చరిక చేస్తుంది.
అయితే అపవాది ఇప్పుడు ఎవరిలో ప్రవేశిస్తూ వచ్చింది? ఇస్కరియోతులో. ఎట్లా ప్రవేశించింది? డబ్బులు చూపించింది. తన మాటలతోనే నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆమెని పూర్తి చేసుకుంటాను. ఎవరని చెప్పారో ఆయన చెప్పారు. ఆయన నేను చేస్తున్నాను. ఆయన కనపడిందా? సింహంలా కనపడిందా? కనపడి ఆలోచన ఆ డబ్బులు మోసం చేశాడు. 30 వెండి నాణ్యాలు, ఆ 30 వెండి నాణ్యాల కొరకు వెళ్ళి మరి ఆయన మీరు గుర్తుపట్టలేదు కాబట్టి నేను వెళ్ళి ఆయన గుర్తు పెట్టుకోండి. మొదటి శుభమంది ఆయన మీరు ఆయన పట్టుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అన్నట్లుగా ఇప్పుడు అపవాదం ఏం చేసుకోవచ్చు? ఇస్కరియోతులో ప్రవేశించింది. అప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడు? శిష్యుడిగానే ఉన్నాడు. యేసుతోనే సహవాసం చేస్తుంది. మన జీవితాన్ని మేల్కొని బ్రతకటానికి చెప్తూ ఉన్నాం. మనము దేవునితో మేల్కొని బ్రతకటానికి చెప్తూ ఉన్నాం. ఆలోచన లేదు. మనము వ్యర్థంగా ఆలోచించి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించి దేవుని నామాన్ని గణపరచలేకుండా ఉండకోకుండా దేవుని అనుకూలంగా బ్రతికేటట్టుగా మనం ఉన్నాం. పేతురు ఇస్కరియోతు యోధాకి మీరు దేవుని ప్రేమించండి, తిరిగి దేవుడికి దాసులు కాలేరని చెప్పిన మాటలు తెలుసా తెలీదా? తెలిసిన వ్యక్తి ఇప్పుడు మరి దేనికి దాసులు అయిపోతుంది? ధనాన్ని నమ్ముకున్నాడు, దేవుని విడిచి. ధనాన్ని నమ్మి దేవుని విడిచి అలా చెప్తున్నాం. ఆ మాటలన్నీ వాళ్ళకి చెప్పేదే చెప్పలేదు. చెప్పినా కానీ వాక్యాన్ని నమ్మేదానికి వాక్యాన్ని నమ్మాలి. చెప్పిన మాటలు నమ్మలేదు, చెప్పండి నేర్పిస్తున్నారు. ఈరోజు మనం దేవుని ఎందుకు చేయగలం? దేవుని నామ మహిమార్గంగా మనం బ్రతకడానికి విద్యముగా మన కృపను మనం పొందుతుంది. దేవుని కృపను అందించడానికి దేవుడు మన జ్ఞాపకం చేస్తుంది. వాక్యానికి వ్యతిరేకంగా ఏ ఆలోచన మనకు వచ్చిన ఆ ఆలోచన ద్వారా అపవాదం చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. అపవాదం చేస్తూ ఉంటాడు. ఆ ఆలోచన వాక్యానికి అనుగుణమైందా కాదా అని మనం గ్రహించుకోవాలి. చూసుకునే వారిగా మాత్రం జరిగింది, ఇంకేమన్నా జరిగింది. సుబుద్ధి కలిగిన దావీదు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అంటే శత్రువులు ప్రేమించాడు. దేవుడు అభిషేకించిన వాడు మొత్తపడగా తనకు శత్రువు ఆయనను వాక్యానికి చోటిచ్చేదా, దేవునికి చోటిచ్చేదా, అధికారాల కోసం లేకపోతే మరొక దాహంతోనో ఆయన ప్రవర్తించడానికి ఈరోజు మన ప్రజీతాన్ని కూడా ఖర్చుల తండ్రిగా వాళ్ళతో మాట్లాడారు. మనం దేవునితో సహవాసం అంటే మనము దేవునితో సహవాసం చేయడం ప్రార్థన చేయటమే దేవుని తండ్రికి పంపించుకోవటమే అంటే అంతవరకే కానీ ప్రతి విషయంలో కూడా దేవునితో పొందుతారు. ఆశతో సహవాసం కలిగి ఆశయానికి అనుగుణంగా మనమున్న వాక్యానికి విరోధంగా మనం ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? మనిషి లోపల నుంచి మనిషి లోపల నుంచి వచ్చేదాన్ని ఆ మనుషుడు గ్రహించుకోలేక వాక్యాన్ని వాక్యమనే అర్థంలో తీసుకోమంటారు. వాక్యమనే అర్థంలో తీసుకోమంటే మన పక్కన అది మన హృదయ తలంపు మనలో ఉన్న ఆలోచన తీసుకునే వారంటే మనం
అట్లా చూసుకోకుండా ఎక్కువ యోగా ఏం చేస్తుందంటే 30,000 గంటలకి పట్టించింది. అయ్యో నేను తిరిగి దాసుని అయిపోతాను, దేవునికి దాసునిగా ఉండాలి, దేవుని శిష్యుడిగా నేను నడిచాను, ఇప్పుడుగా దేవుని నేను వెంబడిస్తాను అనే ఆలోచన హృదయంలోకి రాను అనే జ్ఞానం ఆ వాక్యం ద్వారా సరి చేసుకోవటం మనకు రాదు. రోజు మన జీవితాన్ని బలపరుస్తూ మనసు ఏం చేస్తూ ఉన్నాడంటే అపవాది జిండు చంపమని ఎవరిని జిండు పదాన్ని తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటుందంటే ఎక్కడి నుంచో చిన్నప్పుడు కథలు చెప్తుంది, ఏమని అడుగొప్పులు ఇదిగొప్పులు అట్లా కాదు. మీ లోపల నుంచి వచ్చే ఆలోచన దేవునితో సహవాసం చేస్తున్న నీవు ఆ సహవాసంలో ఉన్న నీవు ఆ వాక్యానికి అనుకూలంగా ఉన్నావా లేదా? ఆ వాక్యాన్ని విడిచిపెట్టి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామని మళ్ళీ ఏదో ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన మనం పట్టుకుంటే అలా చెప్తున్నా. ఘనమైన దేవుడు, శిక్షణ తండ్రి, నిశ్చయమైన దేవుని కృపను మనం అనుభవించాలి, దేవుని కృపను మనం ఆనందించాలి అంటే ఆ కృపాసనం దగ్గరికి రావాలి. కృప కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు మనకు, ఆ కృపతో ఎట్లా ధన్యంగా బ్రతుకుతామో చెప్తూ, ఆ కృపతో ఎట్లా దేవునితో సహవాసం కలిగి దేవునికి మనం కలగాలి. ఆయన వెంటనే దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మారని దేవుడు, మారవని వస్తే నేను మర్చిపోను, నువ్వు వస్తే ఆయన మారిపోను, నువ్వు వస్తే ఆయన కృపను చూపి, ఆయన కృపను మంచిగా మనసు ఏం చేసింది మారిపోతావు. మనం ఒక రకం మరొక రకంగా మారిపోతాం. లేకపోతే మారని దేవుడిగా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఈ కృపలో నిలిచి ఉండాలి, ఈ నిత్యమైన సత్యమైన కృపలో నిలిచి ఉండాలి. ఈ కృపని ఎక్కడ నిత్య మహిమలో దేవునికి మహిమ కలుగునగా ఆ మహిమ కలిగిన దేవుని దగ్గర మనం బ్రతుకునే ప్రశ్నించడానికి ఈ మాటలు గమనించినప్పుడు గ్రంథం 73 అధ్యాయము, 73 అధ్యాయము. ఇక్కడ ముఖ్యమైన ఆశాభ్యాసం చేస్తున్నాడు రాయబడుతూ వచ్చిన మాటని మనం చూసినప్పుడు ఇతని ఆలోచన అతను ఏం చేస్తూ ఉందంటే రాసి చూద్దాం ఒకసారి. మూడో కీర్తన 17వ వచనం చదువు. ఆగమ్మా ఒక్క నిమిషం, దానికంటే ముందు ఇంకొక మాట కూడా చదివితే అర్థమైంది.
అదే భక్తుడు భక్తుడు ఏం చేసిందంటే 12వ వచనం మరొకసారి ఇదిగో వాడు భక్తుడు వీరు ఎల్లప్పుడూ ఎట్లా ఉన్నారంటే నిశ్చయించగల వారే ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలంగా ఉండుట వ్యర్థమే. అంటే ఇప్పుడు ఈ యొక్క భక్తులకి ఏమవుతుందంటే ఎవరినో చూస్తూ ఉన్నాడంటే భక్తిజీవుడైన వ్యక్తి చూస్తూ ఉంటే ఆ భక్తిజీవుడైన వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే మరి నిశ్చయంగా ఉండాలంటే నిశ్చయంగా ఉండాలి, ధనాన్ని సమృద్ధిగా చేసుకుంటూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని చూసి ఈ భక్తులు ఏమనుకుంటూ ఉన్నాడంటే నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకోవటం వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుగా ఉండటం వ్యర్థమే, జనమంతా నాకు బాధ కలుగుతూ ఉన్నది. ఆడియన్స్ భక్తి గురించి అయ్యింది కూడా ఎంతగా ఉన్నాడు, ధనాన్ని వృద్ధి చేసుకుంటూ ఉన్నాడు. నాకెందుకు వచ్చిన ఈ కష్టాలు అనుకుని నేనేమనుకుంటూ ఉన్నాడంట ఇదంతా వ్యర్థమే, ఇదంతా వ్యర్థమే, వారిలాగా నేను కూడా బ్రతికితే బాగుండేదిలాగా అని అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఉన్న తర్వాత 14 జనమంది నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తున్నది, ఇలాగున ముఖ్యమంత్రిని నేను అనుకున్నాడలా ప్రతి జనం కూడా ఏం కలుగుతుంది తప్ప ప్రతి ఉదయం శిక్ష వస్తున్నాను. నేను మీ కుమారుల వంశంలో మోసగించిన మాట ఆయనను నేను తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు మరి దేవుని సన్నిధికి దీని గురించి తెలుసుకోవాలని ఆలోచన చేస్తూ వచ్చాడు. అప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆనందకరంగా ఉండను. ఇస్కరియోతు యోధలాగా మరి ఇదంతా వ్యర్థం అనుకుని ఆయన బయటికి వెళ్ళిపోలేదు. కానీ ఎక్కడికి వచ్చాడంటే దేవుని సన్నిధికి వచ్చాడంటే దేవుని సన్నిధికి వచ్చి ధ్యానం చేస్తున్నాడంట. దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా నువ్వు వారిని కాలుగారు చోటనే ఉంచాము. ఏం తెలుసుకున్నాడంట? ఎవరి గురించి తెలుసుకున్నాడు? భక్తుడై ఉండి కూడా భక్తి చేస్తే నాకే కష్టాలు వస్తుంది అని మాట్లాడతాడు. భక్తి దీనిని చూసి భక్తి మీద నిశ్చంతగా ఉంటాడు, భక్తి మీద ధన సమృద్ధి చేసుకుంటాడు. వాళ్ళు కిందిగా అడుగుతుంది నాకే కష్టాలు అని అనుకుంటూ ఉన్నాడు. అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సన్నిధికి వెళ్ళాడంట. ధ్యానం చేస్తూ ఉన్నాడు, దేవుని గురించి ధ్యానం చేస్తున్నాడు, దేవుని మాటలు తెలుసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే వారిని ఎక్కడ పెట్టాడు దేవుడు, ఆ నిశ్చయంగా ఉన్న వ్యక్తిని ఎక్కడ పెట్టాడు, పాలుగారే స్థలంలో ఉంచింది, పాలుగారే స్థలంలో ఉన్నాడని నిశ్చయముగా తెలుసుకుంటాడు. వాడు నశించినట్లు వారిని పడవేస్తున్నావు, కళ మాత్రం నేను వాడైపోను, మహామహిని చేత వాడు కడముకు నశించుడు, వేడుకొనిన వాడు తాను కన్న కళను మర్చిపోయినట్లు భగవాన్ని వేడుకొని వారి బ్రతుకును ధృవీకరించము. అయితే ఆ భక్తుని యొక్క బ్రతికి ఏమైపోతుంది? ధృవీకరించబడు. దేవుడు వేడుకుంటే ఆ బ్రతుకు ధృవీకరణ. ఇప్పుడు భక్తిలో బ్రతకడానికి దేవుడు సన్నిధికి వచ్చింది, దేవుడితో భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఆ బ్రతుకు అనేది ఎట్లా గడపడిందంటే భక్తి యొక్క బ్రతుకు అనేది 4,000 మంది దేవుడు మేలుకొంటే ధృవీకరించబడే బ్రతుకది. తర్వాత అది మహామహిమ చేత కడముట్టించబడే బ్రతుకది అని అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? అక్కడ జరిగిందని ఎప్పుడు వాళ్ళు అప్పగించలేదా? నేను అప్పగించేస్తాను అనుకున్నాను. అలానే ప్రేమించాడు, దేవుని విడిచిపెట్టాడు, ఆరుగారి స్థలంలోకి వెళ్ళిపోయింది. కరముకి నటింపుగా మార్చబడుతూ వచ్చింది. ఇంకా చూసినప్పుడు 20 వచ్చింది, దేవుని మేలుకొని చూపించింది. నా హృదయము మత్సరపడను, నా అంతరంగములో నేను వ్యాకుల పడుతుంది. వాళ్ళెవరో బాగున్నారు, వాళ్ళు భక్తులు అయినప్పటికీ, దేవునితో పొందు లేకపోయినప్పటికీ, దేవుడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నప్పటికీ వాళ్ళు బాగున్నారు.
వాళ్ళు కాకుండా అన్ని నేను చేశానంటున్నాడు, వస్త్రపడ్డాను. నేను మాత్ర పడుతూ వచ్చింది అంతరించుకున్నాను, వ్యాకుల పడుతుంది చెప్తున్నాను. ఎవరో బాగుండదు, వారిని వీటి మాత్ర పడుతుంది. వారి స్థితి ఏంటో చెప్తున్నారు. దేవుడు లేకపోయినా 60 రోజులు బ్రతికిన వారి స్థితి చెప్తూ ఉన్నాడు. అయితే వారి స్థితిని బట్టి ఇక ఏం చేస్తూ వచ్చారు తెలియనప్పుడు దేవుని సన్నిధిలో దేవుడితో సమావేశం చేయనప్పుడు ఏమనుకున్నాడు, మాత్ర పడుతూ ఉన్నాడు, వ్యాకుల పడుతూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తూ వచ్చాను. అయితే తెలుసుకున్న తర్వాత ఏమంటున్నాడు 22వ వచనం, నేను తెలుగులేని ప్రతి ప్రాయుడనైతే నీ సన్నిధిని మృగం వంటి వాడనైతే నీ సన్నిధిలో బ్రతకటమే ధన్యమని నేను అనుకోక తెలుగులేని అభిప్రాయంలాగా నేనున్నా. నీ సన్నిధి మృగం వంటి వాడిగా నేను మాట్లాడుతూ ఆకులు పడుతూ వచ్చాను, గడ్డమే అనుకున్నాను అని నిజాన్ని చెప్తూ ఉన్నాను. దేవుడికి మహిమ కలగలగాక. మంచి దేవుడు, ఆ దేవుడితో నువ్వు పొందగలిగించాడు. మన బ్రతుకులు దేవుడు ఎంత మేలు చేస్తూ ఉన్నాడో దేవునికి మహిమ కలగలగాక. నీవు కొన్న కనుని తెరిపిస్తూ ఉన్నాడు, నీవు కొన్న కనుని తెరిపిస్తూ ఉన్నాడు. పశువులాగా ఏమన్నారు, తెలుగులేని పశుప్రాయం, ఆ పశుప్రాయంలాగా ప్రవర్తిస్తూ మాట్లాడే మాటలు ఆయనతో పొంది చేస్తుంది. ఆయన దగ్గరికి ఇలా తల్లిదండ్రులు ధ్యానం చేసుకున్నాం, ఆయన తెలివి మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలగలగాక. అందులో నేను ఎల్లప్పుడూ యొక్క ఉన్నాను, నాకు గురించి నీవు పట్టుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలగలగాక. దేవుడు ఆహారమైన నేనే జీవాహారమని అని కలిగిస్తున్నా. ఈ భక్తులు చెప్తూ ఉన్నాను, నేను ఎల్లప్పుడూ నీ అంటే ఉన్నా. నువ్వేం చేసావు, నా చెయ్యి పట్టుకున్నా. నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను ఏమవుతూ ఉన్నాను, ధన్యుడు. లేకపోతే ఆ భక్తిహీనుడు వదిలిపోతున్నాడు, ఆ భక్తిహీనుడు తనను చేసుకుంటాడు అని వాడి గురించి రచన పడుతూ ఏం చేసిందంటే వ్యర్థం నడుస్తుంది, నేను బ్రతికిపోతున్నాను. కానీ నేను ఎల్లప్పుడూ నీకు నన్ను విడిచిపెట్టుకోకుండా, నా కాలం సరిపోలిపోకుండా ఇది నా చెయ్యి అందుకొని ఉన్నాము. దేవుడికి మహిమ కలగలగా అని ఘనమైన దేవుని యొక్క ఘనత నీ ఆలోచన చేత నన్ను నడిపించడం, తరువాత మహిమను నన్ను తెలుసుకుంటూ దేవుడికి మహిమ కలగలగా. ఇప్పుడు దేవుడితో సహవాసం నిలిచారు కనుక ఏమంటారంటే నీ ఆలోచనతో మనం నడిపిస్తున్నాం, తర్వాత నీవు నన్ను నీ మహిమతో చేస్తున్నావు. ఈ మహిమను ప్రవేశించడానికి తెలుసుకుంటాడు. గొడవ చేయని భార్య దొరుకుతా అరుదు అంటున్నాడు. అది నిత్యముల కంటే అయితే ఈ రోజు మన జీవితాన్ని కూడా దేవుని యొక్క గుణపరుస్తూ, దేవుని యొక్క బలపరుస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగాక. నేను అసలు దేవునితో పొందు పెట్టుకోకపోతే, దేవునితో సహవాసం పెట్టుకోకపోతే చెప్తూ ఉన్నారు. దేవునితో సహవాసం లేకపోతే ఎక్కడున్నా దేవునితో సహవాసం కలిగి ఉంటే నీవు నాకు చెయ్యి ఆయన చెయ్యబట్టుకున్నాడు చెప్తున్నాడు, ఆలోచన చెప్పినాడు చెప్తాడు. ఆయన మహిమలో ప్రవేశించినట్లుగా చేస్తూ ఉన్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, ఆకాశం ఉండి నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా లోకం మీద ఏది నాకు అక్కరదు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయము నాకు ఆశ్రయ దుర్గమును వాక్యమునై నాడు. ఎప్పుడైతే స్నానం చేస్తూ వచ్చాడో, ఎప్పుడైతే దేవుని సంఖ్యలో తీసుకుంటో, దేవుని తెచ్చుకుంటున్నాడో, దేవుని స్నానం చేస్తూ అప్పుడు ఏమనుకుంటాడు, ధన్యంగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలగలగాక. నిత్య కృపలను నిలిచి ఉండలేకోకుండా మత్సరము, వ్యాకులతో, లేకపోతే వ్యర్థము అనుకునేటట్టు ఏయో వచ్చేస్తుంది మనసులు.
వచ్చేదాన్ని బట్టి దేవుడికి దూరం అయిపోతుంది. దేవుడికి దూరం అయిపోతే ఆ బ్రతుకుని పాలు జారిపోతుంది అంటారు. పాలు జారనికోకుండా ఆయన తన వెలుగులోకి మనం నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. పాలు జారిపోకుండా ఆయన తీసుకునే బండ, ఆ బండ మీద స్థిరపరుస్తున్న దేవునికి మహిమ కలుగునేదాకా. కనుక ఈ సహోదరులు కొంచెం శ్రమలు కలుగుతుంది. అయితే మీరు విశ్వాసం ఉంది వెనకడగలిగి విశ్వాసం ఉంది ఎదగని ఆ విశ్వాసం ఎదుగుతూ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు భక్తుడిని అర్థం చదివినప్పుడు నా శరీరం నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయించకుండా సాధ్యమయ్యాడు. నిన్ను వర్ణించువారు, నిన్ను విసర్జించువారు నశించదు. దీని గురించి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించడము. నాకైతే దేవుని పొందు ధన్యకరము. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు పొందు కలిగి ఉండటం ఆయన కన్నులు తెరవబడుతున్నాడు. అప్పుడే మనకున్నాడు నీ భక్తిగా ఉండటం అర్థం అనుకున్నాడు. నేను మంచి క్రీస్తు చేసేది అర్థం అనుకున్నాను అని ఇప్పుడు ఏమంటున్నాడంటే కన్నులు తెరవబడి అయితే నీతో పొందు చేయడమే నాకు ధన్యకరము. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే ఈ ఆలోచన పడతాను నీవు సర్వకార్యములను నేను తెలియజేయనట్టు నేను ప్రభువుని యెహోవాను తెలిసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి అనుభవించి ఆ కృపలను ప్రకటించడానికి దేవుడి మాటలు జ్ఞాపకం కలుగుతాక. దేవుని నామ మహిమ అన్ని విధాలలో కూడా ఆయన సహాయం చేసేది. అన్ని విధాలు ఆ అన్ని విధాల సహాయాన్ని సమయోచితమైన సహాయము అంటున్నాడు. దేవుడు ఆ సమయోచితమైన సహాయాన్ని పొందాలంటే ఇప్పుడు ఎవరికి చెప్తున్నాను? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధి చేత మనం వృద్ధిగా ఉంటాం. ఆ భక్తులు సన్నిధిలోకి వచ్చిన తర్వాత సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీతో పొందు చేసుకుని నాకు ధన్యకరమైన ఈ సర్వకార్యాలు నేను సాధిస్తాను, ప్రచురిస్తాను. దేవునికి మహిమ. ఈ రోజున మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా వెలిగించారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆలోచన అదే భక్తుల యొక్క ఆలోచన. వారిని చూసి వ్యసనపడి, వారిని చూసి బాధపడి దేవుని తప్పి తిరగలేదనుకో, ఆశ భక్తులు అతని బ్రతుకుని అపవాదం ఏం చేసేది? బ్రతులు కాస్త మింగేసి దేవునితో సహవాసం లేకుండా దేవుని మహిమలో ప్రవేశించి దేవుని ఆలోచించాలి. నువ్వు ఎప్పుడైనా కానీ వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యంలో రాయబడే దాన్ని మన ఆలోచన ఉందా? వాక్యంలో రాయబడే దాన్ని బట్టి మనము నడుచుకుంటూ ఉన్నమాట అనేది గమనించుకునే వారిగా ఉన్నాం. నిత్య కృపలో నిలవటము ఇప్పుడు మనకు చెప్తూ ఉంటాం. ఆయన తిరిగి చక్కనించడం వల్ల నిత్య కృపలో నిలిచాడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేశాడు. మళ్ళా తిరిగి వచ్చి ఎక్కడ నిలిచాడంటే కృపలో దేవునికి మహిమ కలుగుతాడు. ఏంటంటే ఉన్నాడు ఇక్కడ ఎక్కడ నిలిచాడు? అపవాది చెక్కబడుతుంది. సాతానుడు వారిలో ప్రవేశం ఎట్లా ప్రవేశించే కనపడ్డా? ఆలోచన ఆ ఆలోచన ఏం చేసిందంటే ధనాన్ని చూపించేసింది. ధనాన్ని చూస్తున్నాడు. ఆ నుండి నాణ్యం నాకు కావాలనుకున్నాడు. దేవుడు వద్దనుకున్నాడు. తర్వాత లేకుండా ఈ రోజున మనం జీవితాన్ని ఆయనలో నిలబెట్టడానికి, ఖచ్చితంగా దేవుడు నన్ను నిలిచి అందించడానికి దేవుడి సంగతులు మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపగా మన కృపను పొందాలి అంటే ఆ కృప కొరకు మనం
ధ్యానం చేస్తూ వచ్చాడు కృప వెంబడి కృపను మనం పొందాలి అంటే ఆకృతి కొరకు మనం ఏం చేయాలి? కృప వెంబడి కృప దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. భయభక్తులు మనం కలిగి ఉంది. దేవుని కృప వెంబడి కృపను మనం అనుభవించేవారు. కృప వెంబడి కృపలో ఆనందించే వారంగా మనం ఉండాలి. ఈ రోజు భయభక్తులు ఉంటుంది. దేవుని తండ్రికి వచ్చాం కాబట్టి ఈ రోజు భయభక్తులు. ఈ భయభక్తులు ఎల్లప్పుడూ ఉండాలి. ఎల్లప్పుడూ ఉండాలి. ఆశయం చెప్తుంది ఆ ఏంటి ఎల్లప్పుడూ భయభక్తులు కలిగిన వారికి అది నేను పొదుపు చేయండి. ఎల్లప్పుడూ ఉండాలి. కృప వెంబడి కృప కలిగిన దేవుడు మోసను విడిచిపెట్టడానికి విడిచిపెట్టలేదు. కృప వెంబడి కృప వెంబడి చూపిస్తూ నేను అద్భుతమైన క్రియలు జరిగిస్తాను, మహత్కార్యాలు జరిగిస్తాను, సూచికలు జరిగిస్తాను. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ తిరుగుబాట్లు ఆయన కృప చెప్పున జ్ఞాపకం చేసుకుంటున్నారు. కృప వెంబడి కృప చూపిస్తూ ఉన్నారు. మనము కలుగున నడిపిస్తూ అదే రీతిగా జీవితం మీద మన జీవితం జ్ఞాపకం చేస్తాం. ఈ కృప వెంబడి కృపను మనం పొందాలి అంటే అలా చేస్తున్నాం. మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం మీద మనసు వాక్యం మీద మనం ఎదుగుతూ ఉంటూ ఆ నిర్మూలమైన పాలతోనే మనం ఎదుగుతూ ఉంటూ మనం కృపలో నిలిచే వారంగా ఉంటాం. కృపలో మన కృపను పొందుకునే వారంగా ఉంటాం. వాక్యంలో నిలవలేదు, అపవాదికి నీళ్ళు వేస్తూ ఉంది. వాక్యంలో నిలవలేదు, కృష్ణుడు దొంగిలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పాలన మనం ఎప్పటి వరకు అపేక్షించాలంటే కృప పొందాలి అంటే ఒకరోజా, ఒక సంవత్సరమా, ఒక నెల కాదు కదా. మన బ్రతుకుదిరులన్నీ ఈ వాక్యం అనే పాలన మనం అపేక్షిస్తూ ఉంటాం. దేవుడు తన చిత్తానుసారంగా మనం పెంచే దేవుడు మన ఏర్పాటు చదివినట్లుగా మనం పెరిగేవారు. మనం దేవుడికి మనకు కలుగుతాం. మాటలు కూడా ఇక్కడే రాయబడి రెండో అధ్యాయం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారే నిర్మలమైన వాక్యములు పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి మహిమ కలగలగాక. కృపను మనం పొందాలి అంటే ఆ పాలను మనం అపేక్షించే వారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలగలగాక. కొత్తగా జన్మించిన శిశువులను పొందినవారే నిర్మలమైన వాక్యములు పాల వలన రక్షణ విషయంలో ఎదుగుతూ దేవుని రక్షణ అనునిత్యం కావాలి. దీనిలో ఎదగాలంటే ఆ నిర్మలమైన పాలన ఎప్పుడైతే ఆ వాక్యం నీకు అందుతుంటుందో ఆ వాక్యం ద్వారా ఏమవుతూ ఉన్నావు, నిన్ను నువ్వు కట్టుకుంటున్నావు, నిన్ను నువ్వు స్థిరపరుచుకుంటున్నావు, నువ్వు దుస్తుల్ని ఎదురిస్తూ ఉన్నావు, దేవుళ్ళో స్థిరపడుతూ ఉన్నావు. దేవునికి మహిమ కలగనగా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడేం జరుగుతుంది? దీని మీదకు ఆశ వెళ్ళిపోతుంది. దేని వైపు మనం చూపిస్తూ ఉంటుంది మన ఆశ. అప్పుడు దేవుడితో సహవాసమే దూరం వచ్చింది. కనుక ఈ కృపను గురించి ఏడుచుకునేటప్పుడు ప్రతి ఉదయకాలం కూడా ఆయన కృపను అవ్వాలని కోరుకుంటుంది. దేవుడికి మహిమ కలిగిన ఆ కృపావాక్యమే మన జీవితాన్ని బలపడుతుంది. ఆ కృప కలిగిన వాక్యమే మన జీవితాలు తృప్తిపడుతుంది. ఆ తృప్తి కలిగించే రీతిగానే దేవుడు మనకు సహాయం చేస్తుంది.
ఏ కీడు మనకు లక్కోకుండా దేవుని మేలను అనుభవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటూనే మన జీవితానికి మార్గం దేవుడికి మహిమ కలుగుతారు. ఏ కీడు ఈ అభ్యర్థి రాదు అని వాక్యంలో రాయబడిన రీతిగానే ఆ కీడును మనం పొందకోకుండా మనం ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో పొందగలిగిన వారిగా మనం వాక్యం కలిగిన వారిగా మనం అప్పుడు ఆ వాక్యాన్ని మెలుకు కలిగి మనం నడుచడానికి సహాయం చేస్తాం. దేవునికి మహిమ కలగనగా ఏ కీడు మీకు రాదు, ఏ అపాయం ఏ గుడారంలో సమీపిస్తుంది అని మనం రాసి పెట్టుకుని మనం ఆయనతో సహవాసం చేసిలేదు. ఎందుకు గుడారాలకు ఏదైనా తెగులు వచ్చిగా భయంగా రాసి పెట్టుకుంది. ఆ తెగులు రాకుండా కాపాడాలని ఆ వాక్యం రాసి పెట్టుకుంది. అయితే మీ హృదయానికి ఆయనతో పొందింది, ఆయనతో సహవాసం. ఒక్కడేమన్నాడు, నా హృదయం ఎల్లప్పుడు మీ యొక్క ఎన్నితోనే సహవాసం. మనం కృపను పొందుకోవాలంటే దేవుడితో సహవాసం కొరకు నువ్వు ఇస్తున్నారా? ఆ సహవాసం కలిగి నువ్వు బ్రతకడానికి పరుగా దేవునికి మహిమ కలగాలి. ఈరోజు ఆయన ప్రేమ చేత ప్రేమ వర్షాన్ని మన పిల్లలు ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆ ఘనమైన దేవుని మాటలు మన మదిలో ఉంటే, ఘనమైన దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మన ఎంతో కాపాడుతూ దేవునికి మహిమ కలగాలి. ఆ కాపాడే శక్తి కలిగిన మాటలతో మన హృదయాలాగా నింపుతూ ఉంటాయి. మళ్ళీ మనం పోయి ఎవరిలో చూసి ఏ ధనవంతుల్లో చూసి వాడికి లాగా నేను అట్లా అవ్వాలని చెప్పేసి మనం మనకు దేవుని విడిచిపెట్టేమా ఆశ్చర్యమంటుంది. వారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాడు వాళ్ళు గారికి వచ్చిన ఈరోజు మన జీవితాన్ని ఆదరించిపోతుందా అని మాట్లాడుతున్నాడు. అందుకే అంటారు, నిర్జీవమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండండి, శుభ్రమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి. మీరు రోజు అపవాది రక్షించడం నింపుదిన అని ఎదుగుతూ తిరుగుతున్నాడు. లోకమందు మీ సహోదరులందరూ, లోకంలో ఉన్న సహోదరులందరూ ఈ విధమైన శ్రమనే సహోదరుల యందు ఈ విధమైన శ్రమనే నెరవేరుతున్నది. అది ఆయనకి ఏం కలిగించింది? ఎందాక చదివిన ఆశాపత్రులకి బాధ కలిగించినారు, రక్షణ కలిగించినారు, వ్యాకులత గుర్తించినారు. కనుక ఈ సహోదరులందరూ ఇటువంటి కలిగి మన స్థిరపడలేదు. కనుక మీరు జాగ్రత్త పడి మీరు స్థిరులవ్వండి అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలగలగాక. మీరు వేరే స్థిరులవ్వండి. ఎంత సహాయం చేస్తున్నాడు చూడండి. వాళ్ళు ఇట్లాంటి శ్రమలో ఇట్లాంటివి చూసి వాళ్ళకి టీవీ వండి పెద్ద టీవీ మనకు లేదు ఆ కోటమైన స్థితిలో ఉంది, మనకు లేదని వ్యాకులత బాధ వచ్చి శ్రమతో దూరం అయిపోతున్నారు. అట్లా కాకండి. ఈ ఆలోచన ఎవరు పుట్టించాలా? అపవాది పుట్టించి ఏం చేస్తున్నారు? నీకొచ్చే నీవే రాకుండా, నీకొచ్చే దేవుని నీకు రాకుండా, నీకొచ్చే ఆశీర్వాదం నీ దగ్గరకు రాకోకుండా ఈ లోపల ఏం చేస్తుంది? ఏది సత్యం ఉంది, ఏది మేలైంది, మెలుకోగలిగి ఉండండి అని చెప్తుంది. విశ్వాసం అంత స్థిరలై ఉండండి. ఇప్పుడు ఆసామ భక్తుల్ని ఏం స్థిరపరిచింది? విశ్వాసము. వాక్యాన్ని ధ్యానించాడు, దేవుని కలిగించాడు, ధ్యానించి వెంటనే కళ్ళకి శ్వాసం వచ్చింది కనుక వీటిలో పొంది నాకు ధన్యకరము. దేవునికి మహిమ కలగలట. మంచి దేవుడు, ఆ మంచి దేవుని కృపలో మనం నిలవటానికి, మంచి దేవుని కృపలో మనం వెదకటానికి చూస్తున్నాడు. ఆ మంచి దేవుని కృప యందు మనం వద్దులా ఫలించాలి. దేవునికి మహిమ కలగలగాక.
ఆ వర్ధిల్లింపజేస్తారు, ఏది అంటే దేవుని యొక్క వాక్యం మనం చేస్తే మనల్ని మనం తగ్గించుకోవటమే దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని మనం తగ్గించుకోవటమే. పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమని చేతుకుండా దీన మనస్సులై ఉండు. దేవునికి మహిమ కలుగునగాక. దీన మనస్సు ఉండదు. మనం తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. గొప్ప పొందాం నాకేం సంగతిగా మనం ఉందాం. గొప్ప పొందిన ఫలాన్ని మనం ఉండాలి, తగ్గించుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. గొప్ప పొందిన ఫలం మనం తగ్గించుకోవాలి. దేవునికి నీవే, ఈ కృపకు పాత్రలు నీవే, ఈ కృపా సహాయం నీవే అని దేవుని గొప్ప చేస్తున్నాం. అప్పుడు అక్కడ చేస్తున్నాం. హెచ్చిస్తుంది, వృద్ధి చేస్తుంది, మంచి దేవుడుగా మాట్లాడుతుంది. కప్పులో నిలవాలి, కప్పులో అడగాలి, కప్పులో పని. ఇది జరగాలంటే ఏం చేయాలో చెప్తుంది. చెప్పిన మాటను దేవుడు మన వినికిడిలో భద్రం చేయడం కాక, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నిత్య లోపల ఏ విధంగా మనం నిలుపుకోవాలి. ఆ బాధను తెచ్చుకోకుండా అపవాది కలిగిస్తూ ఉన్నారు. మీ సహోదరులు కూడా శాంతి కలిగి తనకు ఎరిగి మీరు జాగ్రత్త పడండి, ఎరిగి మీరు సిద్ధపడండి అని చెబుతూ దేవుడు మనకు సహాయం చేసిన సహాయాన్ని బట్టి దేవుని ప్రార్థన పూర్వకంగా ప్రభువు చెప్తున్నాం. ప్రేరేపించబడిన బిడ్డలు ప్రార్థన చేసి ప్రభుగా మాట్లాడతారు. మన దేవుడు బలపరిచే ఆయన కృపలో నిలిచి ఆయన నిత్య మహిమకు పాత్రలుగా బ్రతకడానికి ఆయన కృప చూపించాడు. విశ్వాసముతో ప్రార్థించండి. ఎవరన్నా ప్రార్థన చేస్తారా? స్తోత్రం 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 ఘనమైన దేవానికి స్తోత్రం 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 వాళ్ళకి వచ్చినందుకు మీకు స్తోత్రం 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 స్తోత్రం. కాలు జారే పరిస్థితుల్లో ప్రభువా నిలబడుతున్నప్పుడు తప్పు అని లాగి తండ్రి దేవాని దగ్గరికి చేర్చుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ధ్యానకరమైన జీవితం చూపిస్తున్న దేవా నీకు స్తోత్రం 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 ప్రభువా యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా. నిలబడు 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 పరిశుద్ధుని కొరకు నిలబడు నిలబడు నిలబడు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 ప్రభువా. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రియులందరికీ బోధించిన దేవుడు గొప్ప దేవుడు, స్తుతులు చెల్లించండి అంటున్నాడు. పరిశుద్ధ వాక్కును విని విని విడిచిపెట్టకుండా హత్తుకోండి పిల్లలు అంటున్నాడు దేవుడు. స్తోత్రం స్తోత్రం
స్తోత్రం. తప్పకుండా హత్తుకొని పరిశుద్ధుడు 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 యేసు దేవుడు పరిశుద్ధుడు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ దేవాని పరిశుద్ధ వాక్కును బట్టి నిలబెట్టిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఇష్టంతో వాక్యంని పంచిన దేవానికి స్తోత్రం 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 యేసయ్యా. నిలబడాలని మమ్మల్ని నిలబడాలని తండ్రి యేసయ్యా మీరు ఆశపడి చెప్పిన వాక్కుని బట్టి మీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు 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 యేసయ్యా. ఘనమైన దేవానికి స్తుతి 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 స్తోత్రములు స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం యేసు దేవానికి స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. కాపాడబడుతున్నాము యేస్తున్నాము తండ్రి కుమార పరిశుద్ధ ఏక నామములో అతిగా కృపను పొంది కాపాడబడుతున్నాము. ఆమేన్. శుభకరకై స్తోత్రమైన 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 స్తోత్రం 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 మీ కృప కొరకై స్తోత్రం 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 సదాకాల మహిమ ఘనత ప్రభావాలు చూపించాలి. ఆ కృపను మన పుత్రులు మనం పుట్టుకోవాలి. కృపలో నుంచి ధన్యంగా బ్రతకాలి. దేవుడు తన వాసన ద్వారా వాళ్ళు తీసుకొస్తూ వస్తుంది, ధైర్యపరుస్తూ వస్తుంది. ఈ నిర్భరం కలిగి ఉండాలి. దేవుడు వాళ్ళు ధైర్యపరుస్తుంది.